పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు నియామకాలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే వైఎస్ జగన్ ఆదేశాలతో కొన్ని అనుబంధ విభాగాలకు కూడా నియామకాలు చేశారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించారు. బీసీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించారు. ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ స్థానంలో పేరాడ తిలక్ నియమితులయ్యారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా తనను నియమించిన వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. మళ్లీ వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మన పార్టీ ఎస్సీ విభాగ అధ్యక్షుడిగా నియమించినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి మన పార్టీలోని ఎస్సీ విభాగాన్ని మరింత బలోపేతం చేయుటకు వారిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరం కలిసి పనిచేద్దామని, అలాగే మన పర్యవేక్షకుడిగా నియమించబడిన శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను. అలాగనే నా జీవితంలో నేను అనేకమైన పదవులు అలంకరించడానికి ముఖ్య కారకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మన పార్టీలో అధికార ప్రతినిధిగా సంతనూరుపాడు నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిగా, తదుపరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను శాసనసభ్యుని చేసి శాసనసభలో అడుగు పెట్టడానికి అవకాశం కల్పించిన వారు మళ్లీ తిరిగి నాకు రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్గా ఇవ్వటం, ఈ రోజున ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయటాన్ని నేను సదా స్వీకరిస్తూ వారికి రుణపడి ఉంటాను.